హలో గాయస్, నేను మీ సూపర్ మోహన్ కృష్ణ మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. నెల్లూరులో అయోధ్యకు సంబంధించినటువంటి రామ్ మందిర్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కదా. మేము కూడా వెళ్ళాము అనమాట, సరదాగా వెళ్ళాము. సరే, మన సబ్స్క్రైబ్ అందరికీ తెలియజేద్దామని చిన్న వీడియో అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుద్ది, చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. ఓకే, కంటిన్యూ చేయండి వీడియో. నెల్లూరు జిల్లా నేషనల్ హైవే రోడ్డు ఎన్టీఆర్ నగరు, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఎస్విజిఎస్ కాలేజ్ గ్రౌండ్ అంటారు దీన్ని. ఆ గ్రౌండ్లో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. 2 వీలర్ వెహికల్కి 4 వీలర్ వెహికల్కి పార్కింగ్ అయితే బాగా చేశారు, నాకైతే బాగా నచ్చింది. ఇంకా టికెట్ కౌంటర్కి వచ్చేస్తే ఫోన్పే ఉంది, క్యాష్ ఉంది, 100 రూపీస్ ఓన్లీ. ఈ 3D పిక్చర్ ఫ్లెక్సీల దగ్గర ఈ బటర్ఫ్లైకి సంబంధించినటువంటి చీతకొక చిలుకలతో ఫోటోలు తీసుకుంటుంటే చాలా అయితే బాగుంది. చాలా మంది ఫోటోలు అయితే తీసుకుంటున్నారు, మీరు చూడండి. ఈ ఎగ్జిబిషన్ని నేను చూడడం కంటే మీకే మంచిగా చూపించాలని అయిపోయి నాకు చిన్నగా అయితే టెన్షన్ స్టార్ట్ అయింది. చాలా మెల్లిగా అయితే నడుస్తున్నాను. ఒకసారి మీరు కంటిన్యూ చూడండి. లోపలికి అట్లా ఎంటర్ అవ్వగానే ఆ ఫ్లెక్సీల సైజ్ చూసి సెల్ఫీలు పిచ్చున్న వాళ్ళకి ఈ ప్లేస్ అని నాకైతే అర్థమైపోయింది. రెండో ప్లేస్కి ఎంటర్ అవ్వగానే చెప్పుల స్టాండ్ అయితే పక్కన ఉంది. ఎంత అయితే నేను వాళ్ళని రేట్ అడగలేదు, మనం వచ్చింది ఎక్కువ అనుకుంటే మళ్ళీ చెప్పులకు కూడా రెంట్ అయింది, మనం పక్కన అయితే పెట్టేసుకున్నాము. నిజంగా ఈ గుడి సైడ్ చూస్తుంటే ఇలాంటి గుడి నిజంగా నెల్లూరులోనే ఉంటే సెక్యూరిటీ అయితే చాలా టైట్గా అయితే ఉంటుంది అనిపించింది. అంత బాగుంది ఫీలింగ్. అక్కడ సెల్ఫీలు అయితే దుమ్మురేపేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ గుడి పైన నుంచి వీడియో తీస్తుంటే నిజంగా ఇది కళ లేకుంటే నిజమా అనేది నాకే అర్థం కాలేదు. అంత బాగా అయితే ఉన్నాయి ఈ పిల్లర్స్ అనేటివి, అంత బాగా చక్కగా అయితే పెట్టారు. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాను. పైన ఒకసారి చూస్తుంటే పిల్లర్స్, ఆ కట్టకాలు చూస్తుంటే పురాతనం లాంటి ఈ గుడిని ఇప్పుడు చూస్తున్నాను ఇంద్ర అయిపోయి అనిపిస్తుంది. చాలా అంటే చాలా అయితే ఫీల్ బాగుంది నిజంగా. ఓకే, చూడండి, ఆల్రెడీ ఫ్యామిలీ కూడా చక్కగా అయితే కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. లోపల అయితే చాలా మంది జనాలు కనిపిస్తూ ఉన్నారు. బాగుంది, నిజంగా బాగుంది. కింద పడిపోతాను అనుకున్న, నిజంగా అయితే భయపడ్డాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడండి సెల్ఫీలు ఎడ తీసుకుంటున్నారు అంటే గ్యాప్ ఇవ్వటం లేదు. ఆ రాముడు దేవుడి దగ్గర అయితే నిజంగా మా సెల్లి దగ్గర. సరే అని పైకి చూస్తే అబ్బా, నిజంగా ఆ గర్భ గుడిలో నిజంగా ఈ మీరు చూస్తున్నారు కదా పైన వీడియో, చాలా అయితే చాలా బాగా పెట్టారు. ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా. ఇంకా దేవుని అయితే చూద్దరండి ఒకసారి, మీరు దగ్గరికి జూమ్ చేస్తాను. సూపర్. చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది, ఆ గుడి లోపల ఏసీలు పెట్టినరా ఫ్యాన్లు పెట్టినరా అని. ఆ గుడికి గర్భగుడి దగ్గర 4 ద్వారాలు అయితే పెట్టినారు ఫ్రీగానే. మనం బయట క్లైమేట్ ఎలా అయితే ఉంటుంది అలాగే లోపల కూడా ఉంటుంది. ఇక్కడ ఒక చూస్తున్నారు ఒక ద్వారము. ఇప్పుడు నేను వచ్చినటువంటి ఒక ద్వారం వచ్చి ఇది కనిపించేది. దీని పక్కన అయితే లెఫ్ట్ సైడ్లో ఇంకోటి ఉంది, చూడండి. ఇదే ఆ ద్వారము, నేను బాణం గుర్తేస్తాను కదా అదే ద్వారం. ఇది ఇంకో స్ట్రైట్గా అయితే కనిపిస్తూ ఉంది చూడండి. మొత్తం 4 ద్వారాలు నలిగి ఎంత క్రౌడ్ అయినా సరే అక్కడ మంచిగా అయితే గాలి తగులుతుంది. చిన్నపిల్లల్ని కూడా తీసుకుపోవచ్చు. ఇంకా కాసేపు మాకు ఛాన్స్ ఏంటి రాయ్యా, మేము కూడా ఫోటోలు ఎగుతా ఉంటే ఇక్కడ అందరు లేడీసే కాబట్టి ఇంక ఓల్డ్ ప్రభుత్వం మనం ఏంటి అడిగి అయిపోయి ఒక మూల నిల్చొని మేము కూడా అయితే ఫోటోలు తీసుకుని వచ్చాము. 3వ ప్లేస్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగే కేజీ వచ్చి 400. ఏంది డోర్ మ్యాట్లు చాలా అయితే మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. షీట్లు కూడా మేము చూసాము. ఈ ప్లేస్లో ఎక్కువ హోమ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే
ఇది 4వ సెక్షన్. చిన్న చిన్న గేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి, మీరు చూస్తారు కదా, ఇక్కడ డిస్ప్లేలో చూస్తుంటారు. ఈ గేమ్ అయితే కొంచెం నాకు కొత్తగా అనిపించింది. బకెట్ లో వాటర్ ఉంటాయి, వాటర్ లో వచ్చి గ్లాస్ ఉంటుంది, వాళ్ళు 4 కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ వచ్చి కరెక్ట్ గా వచ్చి గ్లాస్ లో అయితే పడిపోవాలి. పడితేనే అక్కడ ప్లాస్టిక్ బాక్స్ అనేవి వాళ్ళు ఇస్తారు మనకి గిఫ్ట్ రూపంలో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ గేమ్ ట్రై చేయండి, కొంచెం బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో అయితే మనం ఈ గేమ్ అయితే మనం ఛాలెంజ్ చేస్తున్నాం. వీడియో చూడకుండా ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాం, మీరు చూడండి. అప్పుడప్పుడు మనం ఫోన్లో చూస్తుంటాం కదా, మన బొమ్మలు పక్కన వేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లాగైతే ఇక్కడ కూడా ఈ ఛాలెంజ్ అయితే పెట్టుండ్రు. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అమౌంట్ నేను అడగలేదు. ఈ పాప బొమ్మ అయితే ఒకసారి చూడండి ఎంత బాగా వేసాడు. బాగా అయితే వేసాడు నాకు అనిపించింది. లాస్ట్ ఇయర్ దీన్ని నాతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ అయితే ఎక్కారు, అందుకే కావాలి ఈసారి అయితే నాపేశారు నాకు అనిపించింది. ఇంకా రంకలేటం అయితే పర్లేదు, మేము వచ్చినందుకు జనం అయితే బాగా కనిపించారు. మాకు కూడా అయితే మంచి థ్రిల్ అయితే అనిపించింది. ఇది వచ్చేవంటే 5వ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో వచ్చి పిల్లలకి ఆడిపించడానికి చిన్న చిన్న ఆట బొమ్మలు ఉన్నాయి, రంగరాటాలు, వాళ్ళు క్రియేట్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నేను రిక్వెస్ట్గా ఒకటే చెప్తాను, మంచిగా మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే ముందు కడుపు నిండా తినేసి వెళ్ళండి. అక్కడనే రేట్లతో పోలిస్తే నిజంగా అయితే సాటిస్ఫై లేదు. పైగా ఏంటంటే కింద కూర్చొని తినాలి. ఏదో పెట్టినారు ఆ చైర్స్ అనేవి, అందరు కింద కూర్చొని తింటున్నారు. కనీసం హ్యాండ్ వాష్ చేసేదానికి కూడా వాటర్ అనేది లేవు అక్కడ. ఒక వాటర్ బాటిల్ వచ్చి 40 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయి. కాస్ట్ వెరీ కాస్ట్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, ఓకేనా. ఇది కూడా కొత్తగా అయితే పెట్టారు ఈ సంవత్సరం. దీని పేరు నాకైతే తెలియదు కానీ సుత్తిలాగా ఉంటుంది, 2 వైపులు తిరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఇంకా ఇక్కడైతే జల్సాగా ఉంటుంది. మీరు చిన్నపిల్లకాయలని బాగా ఆడిపించాలి, ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి, ఫ్రీ టు డ్రీమ్ లాగా వాళ్ళకి గుర్తుండిపోయే ఒక మెమొరీ మీరు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీ పిల్లలందరూ అక్కడికి తీసుకెళ్ళండి, ఓకేనా. ఈ ఎగ్జిబిషన్ అంతా చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది, నేను చెప్తున్నాను, మీకు ఇష్టమైతే ఇది తీసుకోండి, లేదంటే వదిలేండి మా ఎందుకైనా, ఓకేనా. చిన్నపిల్లలు ఆడుకునే వయసు మీకుంటే ఇక్కడికి వస్తే మీరు సాటిస్ఫై అయిపోతారు. పెద్దవాళ్ళు భక్తితో దేవుడి పైన భక్తి ఉన్న వాళ్ళు గుడికి వస్తే సాటిస్ఫై అయిపోతారు. మిగతా వాళ్ళంతా సాటిస్ఫై అయితే అవ్వలేరు. ఓకే, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఓకే, బై ఉంటా.